అడుగు ముందుకేయట్లేదు. దేన్నో చూసి భయపడతాను. దేన్ని చూసుంటుంది? ఏమైంది మనోహర? ఊరి పెద్ద చెప్పారు కదా, కంటికి కనిపించని వ్యక్తులుండే యక్ష పర్వత ప్రాంతంలోకి మనం వచ్చాం. కంటికి కనిపించని వ్యక్తులా? వాళ్ళు ఎటువైపు తిరుగుతున్నారో తెలియట్లేదే. ఎందుకైనా మంచిది, అన్ని దిక్కులకి నమస్కారం పెడదాం. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాకు సందేహం అన్నా, కళ్ళకు కనపడిన వాళ్ళు బట్టలేసుకుంటారా? మనం ఎవరి కళ్ళకు కనిపించం కదా అని అన్ని విప్పేసి తిరుగుతుంటారు. మరి అమ్మాయిలు ఏంటి వెతుకుతున్నావు? ఈ పేదారుడా మా దగ్గరికి వచ్చి దొరికిపోయావా? మా రాజుగారితోనే బాణాలు వేయండి. ఇప్పుడు నేను వేస్తాను, చూడండి. మీరు ఆగండి, నేను వదులుతాను చూడండి. తప్పింది. కావాలని పక్కకు వేసి చప్పట్లు కొట్టండి. దెమ్మ తిరిగిందా? మండ కొంచెం వేగంగా వెళ్ళు. జంగిడి జంగిడి ఇక వీళ్ళని క్షమించకూడదు. మన పొట్టి వీరుల్ని మట్టు పెట్టడానికి వచ్చిన ఈ ముగ్గురు బేతాళుల్ని, ఆ మాట్లాడే పక్షిని విషపు సాలుతో కుట్టి చంపేమని ఆజ్ఞాపిస్తున్నాను. అన్నాడు ఆపడి. వేదాళుల కళ్ళు చూస్తే అలా తప్పుగా అనిపించట్లేదు. విషయం ఏంటో తెలుసుకుని తర్వాత శిక్ష విధించచ్చు కదా. తిప్పడం ఆపండి. ఆ బేతాళం నోరు తెరవండి. పుట్టివీరుల దేశానికి రాజా, మేము బేతాళులం కాదు, బేతాళుల రూపంలో వచ్చిన సాధారణ మనుషులం. మేము భైరవ కోణం నుంచి వస్తున్నాం. నాకు 6వ ప్రాణమైన నా భార్య మల్లిని బేతాళులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత అన్యాయం! తనని కాపాడడం కోసము, మా వాళ్ళ విడుదల కోసము ఇలా మేము వేషం వేసుకుని బేతాళ కోటను వెతుకుంటూ వెళ్తున్నాం.
అవునా? వీరుడా, వాడి పళ్ళు లాగి చూడు. ఇంకా నయం, అమాయకులను చంపేసి ఉండేవాడు. ముందు ఆ ముగ్గురికి కట్లేపండి. శభాష్ బిడ్డ, నా కూతురికి మధుగుజ్జులైన మెదడులో గుస్తుంది. మరుగుజుల మహారాజు. నా పేరు ఘటోత్కజ. ఇది నా భార్య భల్లూక సుందరి. ఇది నా ఏకైక పుత్రిక రత్నం, పేరు జంబలకడి పంబ. ఆ పేతాళులు మాకు శత్రువులే. వాళ్ళు సురపానం చేస్తున్నప్పుడు మమ్మల్ని పుల్లలతో గుచ్చి గుచ్చి నంచుకొని తినేవాళ్ళు. వాళ్ళు నాశనం అయిపోదు. మా జాతి తక్కువైపోవడం కారణం వాళ్ళే. సరే, మా కుల ఆచార ప్రకారం మీకు స్వాగతం పలుకుతున్నాం. ఎవరక్కడ? మొదలు పెట్టండి. చెప్పండి మిత్రమా, మీకేం సాయం కావాలి? బేతాళ కోటకు వెళ్లే దారిని తెలుసుకోవాలంటే అదేంటి, అతని పేరేంటి? కర్మనాథుడు. కూర్మనాథుడు. ఆ కూర్మనాథుడిని ముందుగా మేము కలుసుకోవాలి. ఆయన మాకు బాగా తెలిసినోడే. తెలుసా? జరిగేదంతా చెప్తాడు. కోట లోపలికి వెళ్లి బయటకు వచ్చే మార్గం అతను తప్ప ఇంకెవరూ సరిగ్గా చెప్పలేరు. అవునవును, అతనే. ఆయనకి మా జాతికి స్నేహం ఉంది. అయితే పని చేస్తా. మాయలు తెలిసిన మాలోకాన్ని, బూటుకొని తెలిసిన భూలోకాన్ని మీతో పాటు పంపిస్తా. చాలా సంతోషం రాజుగారు. నాన్న, చెప్పు బిడ్డ. ఆడపిల్లని నన్ను యుద్ధానికే పంపించట్లేదు. నేను వీళ్ళతో యుద్ధానికి వెళ్లే తీరుతాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి నాన్న. ఆ? ఉమ్. ఆ. మంగిడి మంగిడి. జంగిడి. నా బిడ్డ జంబ కూడా మీతో పాటు వస్తుంది. ఆ? సంతోషం రాదా? భూలోకం మాలోకం జమ్మ విజయంతో తిరుగుదండి. ప్రభు. భూలోకం ఇదే ఆ గదని కూర్మనాథం గారి ఇల్లు. అయ్యా 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 కూర్మనాథుడు తాబేలా? ఏంట్రా అయ్యారు పిలిస్తే తాబేలు వచ్చింది? వామో, ఎంత పెద్దది! నమస్కారం అండి. అయ్యా, నిన్ను మరుగుజ్జు మహారాజు కూతుర్ని చంపని. ఇతను మనోహరుడు. ఇతనికి ఏదో సమస్య. మీరు కొంచెం. మనోహర, నువ్వు మాత్రం ఎదురుగా వచ్చి నిల్చో. బండని తొలగించు, బాట పుడుతుంది. బండని తొలగించు, బాట పుడుతుంది. పేరు మార్చు, బలం వస్తుంది. అరే, ఆయన చెప్పి త్వరగా రాసుకున్నాయా? రాసుకో. ఎవరా? యవన పడకలు, కోట మనది. కోట మనది. ఒత్తిడి చేస్తే ఒంటికి పో. మరి చిత్తడి చేస్తే రెంటికి పో చెప్పేట్టున్నాడా? సూర్యుడు మునగాలి, దండం తునగాలి. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. వీటన్నిటిని నువ్వు సరిగ్గా చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. అయ్యా పోయింది. ఈ వాక్యానికి ఆ తాబేలు నోరు తెరటం ఎందుకో? కొనంగి మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు, అర్థం తక్కువగా ఉంటుంది. మేధావి తక్కువగా మాట్లాడతాడు, అర్థం ఎక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడచ్చు, కానీ తిక్క సంఖ్య ఇలా ఒక్క ముక్క కూడా అర్థమైతే అవ్వకుండా ఇలా పిచ్చి పిచ్చి
ఎంగిలి కూడా నిలబట్టాలని చూసావా? నోటి దూర వల్ల దూర తీరింది. అన్నా, ఇప్పుడు నువ్వు చరిత్రలో స్థానం సంపాదించావన్నా. ఒక గాడిద ఉమ్మేసిందని కూడా విన్నాను గాని మొదటిసారిగా ఒక తాబేలు ఉమ్మేసింది నీ మీదేనన్నా. గర్వంగా ఉందన్నా. ఇదిగోండి, తీసుకోండి. ఇవయ్యా ఒక్క ముక్క చాలు, నాకు రోజుకు సరిపోతుంది. అవును, భూలోకం మాలోకం జంబేది? జంబా లంబాతోనే ఉంటుంది. నేను ఫోన్ చేశాను, నువ్వు ఇలుగు బట్టి ఇలుగుతో కబుర్లు చెబుతుందేమిటి? నేను ఇప్పటిదాకా ఈ లోకంలోనే ఇంత అందమైన కళ్ళు మీరెక్కడ చూడలేదు. కర్మ, వంగి చూస్తేనే మనిషి కనిపిస్తుంది, ఇందులో కళ్ళు చూసి కవిత్వం వేరే. కానీరా. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూడగానే నా హృదయం 2 ముక్కలైపోయింది. దూరం పోయింది. అవును జంబా, నా మనసుని నీకే ఇచ్చేశాను. లంబా జంబా, లంబా జంబా. ఈ పొట్టిది ఆ పొడుగోడు ముద్దు ఆడుకోవటం అంటే నీకు దానికి కూడా దిక్కులేదుగా, మూసుకొని పడుకో. ఓరి నాయనో, పిల్లకాలం చూస్తేనే ఈ పొగలు వేసేవాడిని. ఇంత పెద్ద మందిని ఎలా దాడతానురా? మనకే గొడవ లేదు. రే లంబా, ఆ కాలంలోనే సగం మంతినే కట్టి డబ్బులు నొక్కేసినట్టున్నారా? దీన్ని దాటాలని చూస్తే తిన్నగా నరకానికే పోతాం. నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఇందులో మిగతా వంతెన కట్టి వెళ్ళడానికి 10 ఏళ్ళు పడుతుంది. నాకు ఆలోచన, సూర్య మనందరినీ ఎత్తుకెళ్తే ఎలా ఉంటుంది? పెద్దమ్మ, మనం వెళ్ళిపోవచ్చురా, వాళ్ళెవరు ఎత్తుకొస్తారు? జారి పెడితే సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు. ఈ అప్సెతుల పక్షికి భయపెట్టమే తెలుసు. ఏం చెబుతున్నాడు? బండని దొర్లించు పాట పుడుతుంది, బండని దొర్లించు పాట పుడుతుంది. చూస్తున్నారా? బండని దొర్లించు పాట పుడుతుంది, పాట పుడుతుంది. నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాడేట్రా? ఎవరు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నా అంచనా నిజమైతే ఈ బండని తీసుకెళ్లి ఆ రంధ్రాన్ని మూయాలి. నీ వల్లే అవుతుంది, ఎత్తు. అది పట్టు. భలే భలే, జవాన్. అంతే. అది ఎత్తు. బయటకు వచ్చింది. రే, ఎక్కడ చూడరా కృష్ణకాంత్ ఆకులు. మనోహర, ఇవి దారి చూపించే అపూర్వమైన ఆకులు. ముందు వాటిని తీసుకోండి. జంబా, నువ్వు పుస్తకం తీసుకో. ఇదిగో ఇక్కడ రాసిందిగా, ఈ ఆకును మడిచి పీపీఎని ఊస్తే గాలి వస్తుందా? నా నోట్లో చుమ్మ వస్తుంది. పీపీఎని ఊస్తే పచ్చ కప్పొచ్చి దారి చూపిస్తుందని రాసింది. ఏమయ్యా, 2 కాళ్ళు మనకే తెలియని దారి 4 కాళ్ళు కప్ప చూపిస్తుందా? దారి తెలియడానికి 2 కాళ్ళు ఉంటాయేంటి, 4 కాళ్ళు ఉంటాయేంటి? ఇంకోసారి ఊదు మనోహరా. పచ్చ కప్ప ఊదగానే వెంటనే వచ్చేసింది.
పులి చూస్తుందేమిటి? ఏమయ్యా మనోహర, సిగ్గుపడకుండా కప్పని దారడగోయ్యా. వేతాళ కోటకి ఈ ఎటువైపు వెళ్ళాలి? ఏ మనోహర, కప్పం తరవేకయ్యా. ఏం రాసిందో పూర్తిగా చదువుదాం. ఇటు చూడు, పచ్చమండోకం వస్తుంది. వచ్చాక పెళ్ళైన బ్రహ్మచారిగా ఉన్న ఒక ఏకపత్నివతుడు వెళ్లి దాన్ని దారడిగి ఆ కప్ప వీపు మీద గట్టిగా నాకితే అది దారి చూపిస్తుందని రాసి ఉంది. చివరికి నేను బలే ఎట్టున్నాను. సాధక మంగళంతో కోరిక తీర్చుకోవాల్సిన సమయంలో కప్పని నాకు ఇస్తున్నారా? ఏమిటి ఆలోచిస్తున్నావు నాకన్నా? గుండు పిల్ల నాకవయ్యా. తొందరగా నాకవయ్యా, పాపరా. ఇది గుళ్ళో ఇచ్చే పంచామృతం అన్న అలుగుతో నాకడానికి పావు తినే కప్పరా? పావేమీ అనుకోదులే. నాకవయ్యా, నాకు. తారక పచ్చకప్ప పేదల కొట్ట ఎక్కడ? ఆ దిక్కునెళ్ళాలా? పచ్చకప్ప రెచ్చిపోయింది. మందుబరి వదిలేసి ఎక్కడికి పోతున్నాడు?
ఎవరు నువ్వు? ఇక్కడికెళ్ళా? ఎవరా నువ్వు? యువరాణితో నీకేం పని? యువరాణి? చెప్పరా. నువ్వెవర్రా? యువరాణిని ఇందాక చిరుతో వెంటాడినప్పుడు పిక్కెలు ఏరుకోవడానికి పోయారా? అయ్యో, ఆయన దళపతి.